మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ద్వాదశ రాశులకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం తంత్రజ్యోతిషం అనేటువంటి విధానంలో చెప్పుకోబోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ కందాయ ఫలాలు, రాజ్యపు జవమానాలు, ఆదాయ వ్యయాలు అనేవి ఇక్కడ తంత్రజ్యోతిషం ప్రామాణికంగా తీసుకోదు. ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతుల యొక్క ప్రయాణాలను అనుసరించి మాత్రమే ప్రధానంగా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రగ్రహం 30 రోజులకు ఒకసారి ఖగోళాన్ని చుట్టూ వస్తుంది, 360 డిగ్రీలు చుట్టేస్తుంది. అదేవిధంగా నెలకోసారి మాత్రమే ప్రయాణించేటువంటి గ్రహాలు రాశి మారుతూ ఉంటాయి. శుక్రుడు, బుధుడు, రవి ఇలా. మరి నెలన్నరకు ఒకసారి అంగారకుడు ప్రతి ఒక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా సంవత్సరం పాటు ఉన్నటువంటి గురువు, సంవత్సరంన్నర పాటు ఉన్నటువంటి రాహుకేతువులు, అదేవిధంగా 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారేటువంటి శని గ్రహాల యొక్క బలాబలాన్ని తీసుకుని మాత్రమే తంత్ర జ్యోతిషంలో ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీనరాశి వాళ్లకు ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వాళ్లకు ప్రస్తుతం వ్యయంలో శని మార్చి వరకు, జన్మంలో రాహువు మే 18 వరకు, అలాగే మే 18 వరకు సప్తమంలో కేతువు, అదేవిధంగా మే 15 వరకు 3వ ఇంట గురువు, తదుపరి 4వ ఇంట గురువు. అదేవిధంగా ఆగస్టు వరకు చతుర్థ పంచమాలపైన అంగారకుడు నీచపడుతూ, వక్రిస్తూ, స్తంభిస్తూ ఆగస్టు వరకు ఉంటాడు. మరి ఈ ప్రధాన గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మీనరాశికి ఎలా ఉందంటే, జన్మరాహు వ్యయంలోకి వెళ్ళడం ఒక శుభ సూచకం, వ్యయంలో ఉన్న శనేశ్వరుడు జన్మలోకి రావడం ఒక అశుభ సూచకం. అంటే ఏలినాటి శని అనేది జన్మస్థానంలోకి వచ్చింది. జన్మస్థానంలో శని ఉంటే జన్మనిచ్చినటువంటి తల్లికి, జన్మించినటువంటి ఊరికి, జన్మస్థానం జన్మరాశి, మీకు జన్మస్థానంలోకి శని భగవానుడు 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. కష్టం, నష్టం, అరిష్టం అని చెప్పొచ్చు. మీకు ఏలినాటి శని అయితే వాళ్ళకేమంటే మీకు జన్మనిచ్చినటువంటి తల్లి అనారోగ్యం చేయడం, నవతకారకులు కావడం జరుగుతుంది. మరి వ్యయంలోకి రాహు వచ్చాడు. వ్యయంలోకి రాహు వచ్చినాడంటే రాహుని వ్యయంలో మీరు శుభగ్రహంగానే తీసుకోవచ్చు. ఎందుకంటే రాహు విదేశీ ప్రయాణానికి కారకుడు. విదేశీ ప్లానెట్ అంటేనే రాహు. మీరు విమానం ఎక్కుతున్నారు లేదా షిప్ ఎక్కి ఇంకో దేశం వెళ్తున్నారంటే రాహుబలం ఉంటేనే అవుతుంది. చక్కగా దూర ప్రాంత ప్రయాణాలకు మీరు వెళితే మంచి శుభ ఫలితాలు వస్తాయని సందేహం లేదు. కాబట్టి రాహు గ్రహాన్ని మీరు ఇక్కడ జన్మస్థానం వదలడమే మీకు గొప్ప విషయం. మరి జన్మంలోకి శని రావడంతో మీకు కాస్త బద్ధకమైనటువంటి పరిస్థితులు రావచ్చు. ఆ వేగం తగ్గచ్చు, చేసే పనుల్లో వేగం తగ్గచ్చు, ఆదాయాల్లో వేగం తగ్గుతుంది. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడము మానేయండి. ఎవరికైనా హామీలు ఉండడము, షూరిటీ సంతకాలు వేయడము, ఇంకొకరి విషయంలో మాట మాత్రంగా జోక్యం చేసుకోవడం మీరు వదిలేస్తే చాలా మంచిది. 4వ ఇంట గురువు ఉన్నాడు. 4వ ఇంట గురువు మీకు మాతృ స్థానంలో ఉన్నాడు, వాహన స్థానంలో ఉన్నాడు, మీకు సుఖస్థానంలో ఉన్నాడు. గురువు ఒక విధంగా శుభము ఇవ్వలేడు, అశుభాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే ఆ స్థానము గురువుకి అంత విశేషంగా యోగించదు, అందులో శత్రుస్థానం. ఇంకా అంగారకుడు చతుర్థ పంచమాలపైన ఉన్నాడు కాబట్టి మానసిక తడబాట్లు అయితే మాత్రం విపరీతంగా ఉంటాయి మీనరాశి వాళ్ళకు. కాబట్టి ఈ అంగారకుడి యొక్క నియంత్రణకు మీరు చేయాల్సింది సుబ్రహ్మణ్య ఆరాధన. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అంగారకుడి యొక్క తీవ్రత తగ్గుతుంది. మీకేదో గొప్ప ఫలితాలు వచ్చేస్తాయని నేను అనడం లేదు. ఇక్కడ పరిహారాలు చెప్పుడు, ఆ పరిహారాలను అప్లై చేసుకుంటే మేము చెప్పే పరిహారాలను మీకు చక్కటి ఆ వ్యతిరేక ఫలితాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. పూర్తిగా కర్మను ఎవరు తొడపలేరు, దాన్ని ఎదుర్కొనే శక్తిని సంపాదించవచ్చు. ఆ శక్తిని సంపాదిస్తే మీరు దుష్ట ఫలితాలను మీరు ఈజీగా అధిగమించినట్టే. వ్యక్తిగత జాతకంలో మీకు ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయి. వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే రాజయోగం జరుగుతూ ఉంటుందో గోచారం పనిచేయదు, ఒక 10% అంతే, అంతకుమించి ఏం పనిచేయదు. కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి కొన్ని రాశులకు కొంచెం కఠినంగా చెప్పాము. ఆ రాశుల వల్ల కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో చూసుకుంటే నిజమైనటువంటి దోషాలు, పరిహారాలు తేలుతాయి. వాటి ద్వారానే ఎక్కువ ఫలితాలు నిర్దేశించబడతాయి. తాత్కాలికమైనటువంటి గోచారం అనేది జాతకాలు లేని వాళ్ళు ఇంక దీన్నే చూసుకోవాలి, తప్పదు. కాబట్టి ఈ దేవతా పరిహారం చేసుకుంటే ఏదైనా అధిగమించవచ్చు. కాబట్టి మీనరాశి వాళ్ళకు గురుబలం లేదు, కుజబలం లేదు. శని జన్మంలోకి వచ్చాడు. శని జన్మంలోకి వచ్చినప్పుడు మీకు దేహ పీడ, దేహ అనారోగ్యము, జన్మనిచ్చిన తల్లికి, మీరు పుట్టిన ఊరికి మీకు చాలా సమస్యలు అనేవి వస్తాయి. వీటన్నిటిని చూసి మీరు తట్టుకుని నిలబడాలంటే మీకు కావాల్సింది దేవతారాధన మాత్రమే. దేవతారాధనలో విశేషంగా కాలభైరవుడు, వరాహస్వామి, ఈ ఇద్దరిని ఆరాధిస్తే శని గ్రహము మీకు ఎంత ఇచ్చినా కానీ మీరు లెక్క చేయలేని విధంగా దాన్ని ఎదుర్కొనేస్తారు. ఇక రాహు మీకు శుభగ్రహంగానే చెప్పొచ్చు. ఆయన 12వ ఇంట రాహు మంచి సంతోషాన్ని, బెడ్ కంఫర్ట్స్ ఇస్తడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని బాధలున్నా చక్కగా మంచి నిద్రపోతారు, వేళకు తిండి దొరుకుతుంది. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి కేతు 6వ ఇంట్లో బలవంతుడే, శుభగ్రహంగానే పరిగణిస్తారు. కాబట్టి రాహుకేతుల బలం బాగుంది. అంగారకుడి బలం ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు మీరు అంగారకుని నియంత్రించాలంటే మానవ రూప సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించకండి. మీకు ఎందుకంటే సర్పరూప సుబ్రహ్మణ్యం స్వామి వల్ల మీకు రాహుకేతు గ్రహాలు వ్యతిరేకంగా మారిపోతాయి. ఇది మేము అనుభవంలో తెలుసుకునే విషయం. నమ్మి మీరు చేసుకుంటే
ఫలితాలు మీకు బాగుంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోవాలి. గురుబలం అనేది ఇంకా ఒక సంవత్సరం పైగా లేదు. రాహుకేతుల బలం అయితే మాత్రం మీకు మే 18 నుంచి ప్రవేశిస్తూ ఉంది. అప్పటి వరకు జన్మంలో రాహు అంత శుభగ్రహం కాదు. మార్చి నుంచి మే 18 లోపు శని రాహులు ఎదురెదురుగా రావడం కూడా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ జీవితంలో జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈయన శని భగవానుల వల్ల ప్రయాణిస్తూ ఉంటే ఆపోజిట్గా ఇద్దరు కంజక్ట్ అవుతారు. కంజక్ట్ ఇద్దరు దాటేటప్పుడు మీకు కొన్ని తడబాట్లు ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు జరుగుతాయి. దానికి శాంతి దేవతా పరిహారం చేసుకోవడం చాలా ఉత్తమం. అంటే దుర్గాదేవి ఆరాధన, కాలభైరవ ఆరాధన చేసుకుంటే చక్కగా దుర్గాదేవి రాహుకు అధిష్టాన దేవత, కాలభైరవుడు శనిగ్రహానికి అధిష్టాన దేవతగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలభైరవుడు ఆయన గురువే. అలా చేసుకోవడంలో దైవబలం యాడ్ కావడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తిని మీరు నుంచి కాపాడబడతారు. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా ఏలినాటి శని ఉంది కాబట్టి వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. మౌనం మీకు పరమ శ్రేయస్కరం. రామ అంటే కూడా అదొక బూతుగా వినిపించేటువంటి సమయం మీకు దగ్గరకు వచ్చిందని చెప్పొచ్చు. కాబట్టి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా, ఎంత తక్కువ చేసుకుంటే మీకు అంత ఎక్కువ మేలు జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శని కూడా మీకు ఇంకా ఇప్పుడు వదలడానికి సుమారు 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల పాటు కూడా మీరు నిదానమే ప్రధానము, మౌనమే ప్రధానము అనే విధంగా మీరు వెళ్ళగలిగితే రోజులన్నీ మీవే, అదృష్టం మీదే. కాబట్టి గురుబలం కూడా మీకు ఇంకొక సంవత్సరం పాటు, అంటే జనవరి నుంచి తీసుకుంటే సంవత్సరంన్నర లేదు మీకు గురుబలం, దగ్గర సంవత్సరంన్నర వరకు లేదు. తర్వాత ఉచ్చస్థితిలోకి గురువు వస్తాడు. అంగారు కూడా మీకు ఆగస్టు తర్వాత మీకు 6వ ఇంటికి వస్తాడు. కాబట్టి ఆయన కూడా చక్కగా మీ రాశికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ సంవత్సరం ఈ ప్రధాన గ్రహాల యొక్క స్థితిగతుల అనుసరించి మేము చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ మీరు చక్కగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాము. శుభం.